జరుపుబడే ఈ మన సంస్కార సాధన పిల్లలందరికీ కూడా తల్లి తండ్రి గురువుల గొప్పతనాన్ని తెలియజెప్తూ, అలాగే మన సనాతన ధర్మమైన భారతీయ సంస్కృతిని పిల్లలంగా కాపాడుతారు. అలాంటి ఉద్దేశంతోనే ఈరోజు జరుపుబడే చక్కటి కార్యక్రమం ఏంటంటే తల్లిదండ్రులకు పాల్గొనే కార్యక్రమం. దీనికి మీరు ఎవరెవరు ఏం చేసుకున్నారో ఒక్కసారి నేను అవి ఎలా చేయాలా అరేంజ్మెంట్ కూడా చెప్తాను. కాసేపు అందరూ సైలెన్స్ ఏంటంటే తాంబూలము, చెంబు, పువ్వులు, పండ్లు, అక్షింతాలు, ఆ తర్వాత పసుపు, కుంకుమ. హరి ఓం. మరొకసారి పిల్లలతో పాటుగా విచ్చేసిన తల్లిదండ్రులకు, పెద్దలకు అందరికి కూడా రామకృష్ణ మఠం తరఫున స్వాగతం, సుస్వాగతం. అలాగే వేదిక పైన శ్రీ రామకృష్ణ పరమహంస గారు, అలాగే మాతాజీ శారదామాత, వివేకానంద స్వామి ఆశీస్సులతో మనందరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం జరుపుకుందాం. ఇకపోతే ఇక్కడ చక్కగా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి సమాజానికి మంచి సేవలు అందిస్తున్న మహారాజులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అంటే గత 18 రోజుల నుంచి కూడా పిల్లలు చక్కగా సంస్కార వికాసాన్ని అధ్యయనం చేస్తున్నారు, అన్వయించుకుంటున్నారు కూడా. నేను గత 6 రోజుల నుంచి చూస్తున్నాను. చాలా చక్కగా పిల్లలందరూ కూడా మక్కువతో వినడంలో శ్రద్ధ ఏర్పడింది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్టుగా శ్రద్ధ లేకుండా ఏది రాదన్న దానికి శ్రద్ధ ఇక్కడికి వచ్చాక ఆటోమేటిక్గా ఈ వాతావరణ స్థితి నుంచి వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ అనేది అలవడింది. 400 మంది పిల్లలు కూర్చున్నా కానీ ఒక్కరు కూడా కదలకుండా హాయి కూర్చోగలిగారు మొన్న నేను క్లాస్లో విన్నప్పుడు. అంటే ఇంటి దగ్గర 2 పిల్లలుంటే అల్లరి చేస్తున్నారు, కానీ ఇక్కడ అంత శ్రద్ధగా వాళ్ళు నేర్చుకోవడం గమనించాం. అంటే సంస్కార పిల్లలను మనం ఎలా తయారు చేస్తే అలా తయారు అవుతారనడానికి ఒక చక్కటి నిదర్శనం. మరి అలాంటి స్థితిలో మీ పిల్లల్లో ఎంత జాగ్రత్త ఉందంటే మనం ఎంత శక్తి అందిస్తే అంత అందుకుంటారు. కానీ మనం ఏమనుకుంటామంటే మావాడు వినట్లేదండి, మావాడు చేయట్లేదండి, వాడికి శక్తి తక్కువ అనుకుంటాం. కానీ అలా ఏ పిల్లోడికి ఉండదు. 8th క్లాస్ పిల్లోడికి ఆ నాలెడ్జ్ అందరి పిల్లలకి సమానంగా ఉంటుంది. 10th క్లాస్ పిల్లోడికి ఆ నాలెడ్జ్ అట్లా ఆ రకంగా భగవంతుడి నిర్ణయం అదేంటో తెలియదు, కానీ శక్తి అలా ఉంటుంది. దాన్ని వారికి అనుసరగా మనం అందించడమే తర్వాత తప్ప వేరే కాదు. అందుకని గత మీ బాబు కానీ పాప కానీ పుట్టిన నుండి ఏమేమో నేర్చుకోవచ్చు అక్కడ విద్య విషయంగా. చదువు అంటే ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, లేకపోతే మ్యాథ్స్ కానీ, సోషల్ కానీ ఇక్కడ నేర్చిందంతా వాళ్ళ జీవితానికి పనికొచ్చే అత్యుత్తమైన సాధన. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానము, సూర్య నమస్కారాలు, ఆ తర్వాత ఆహారపు అలవాట్లు, పెద్దలను సంస్కరించుకోవడం. ఇన్ని రోజులు నేర్చుకునేదాన్ని తొక్కెత్తైతే ఈ రోజు జరిగే ప్రోగ్రాం ఒక ఎందు గురించి మాట చెప్తానంటే, మనకు తెలుసు పెద్దవాళ్ళకి గౌరవప్రదంగా మర్యాద పిల్లలు ఇవ్వాలంటే ఇస్తేనే అది మన జాతి గర్వించే దగ్గరికి మనం ఉన్న తమ్ముడు చెల్లె అనే భావనతో ప్రేమ ఆప్యాయతల మధ్యలో కలిగి ఉన్న అతి గొప్పమైన దేశం అంటే మన భారతదేశం ఒకటే. అందుకని అలాంటి స్థితిలో ఇంకా కొన్ని ఒక కనుమరుగైపోతున్న ఈ స్థితిలో సూర్యుడికి కదా ఎట్లయితే మేఘం అడ్డొస్తుందో ఆ రకంగా మన సంస్కృతి కూడా కొన్ని ఆలోచనలన్నీ కూడా అలా చాటు వేసుకున్నాయి, నీడలాగా వచ్చేస్తున్నాయి. ఇంకా పాశ్చాత్య సంస్థ అలవడుతున్న తర్వాత అతను మనిషికి నమస్కరించుకోవడం పోతూ ఉంది. ఆ ప్రవర్తనలో తేడా వచ్చేస్తుంది. గౌరవించుకోవడం అనే స్థితి రాను కరువైపోతుంది. అలా కాకూడదు. మన సమాజం చాలా గొప్పది. మన సమాజంలో మన పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పెద్దలకు తెలుసు వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత గౌరవించారో అంత హాయిగా బాగుపడుతున్నారు. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు తాతలకు వాళ్ళకి ఎంత గౌరవించారో ఆ రకంగా పరంపర వస్తూ ఉంది. కానీ ఈ జనరేషన్లో ఒక గ్యాప్ ఏర్పడుతుంది రాను చూస్తుంటే. అది పాశ్చాత్య సంస్థ అలవడుకోవడం కావచ్చు, లేకుంటే ఈ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఏదో కానీ వాళ్ళ లోపల కొన్ని భూతాలు ఆహ్వానించినట్టుగా అసలు సంస్కారాన్ని దూరం చేసే శక్తులు కొన్ని వాళ్ళ మైండ్లో పోతున్నాయి. అలా కాకూడదు. మన పిల్లలు చదువుతో పాటు విద్యతో పాటు వినయం, విధేయత కనుకుంటే వాళ్ళ జీవితంలో రాణిస్తున్న ఉద్దేశంతోనే ఈరోజు తల్లిదండ్రికి పాదపూజ కార్యక్రమం పెట్టాం. అసలు ఎందుకు తల్లిదండ్రికి పాదపూజ చేయాలా, ఎందుకు నమస్కరించుకోవాలా అంటే నేను పిల్లలకు ఒక మాట చెప్తున్నాను. తల్లి లేకుండా తండ్రి లేకుండా అసలు సమాజంలో మన పుట్టుక లేదు. అలాంటి స్థితిలో ప్రపంచంలో దేవుడు వచ్చి ముందు నిలబడ్డా కానీ నీకు దేవుడు గొప్పనా తల్లిదండ్రి గొప్పనా అంటే ఎవరు గొప్ప అంటారు? డైరెక్ట్. ఎందుకంటే తల్లిదండ్రులు లేకుంటే నాకు గర్వం ఇచ్చేవాళ్ళు లేదు కదా. అలాంటి స్థితిలో పిల్లలకు జీవితాంతం గుర్తుండాలి. ఈ ఒక్కరోజు కానీ కాదు, లేకుంటే ఈ 2 రోజులని కాదు. అలా గుర్తుండాలంటే చక్కటి సంస్కారవంతులుగా తయారు కావాలా. తండ్రిని గౌరవించిన వాడే సమాజంలో బాగుపడతాడు. అలాగే గురువులను
తల్లిదండ్రి గురువు. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రి మన ప్రపంచానికి మనం అందజేస్తే మన జ్ఞానాన్ని నడిపించే గురువులు చాలా చాలా ముఖ్యం. అలాంటి గురువులే కనుక లేకుంటే సమాజంలో మన ఎదుగుదలకు అవకాశం లేదు, తావే లేదు. అలాంటి గురువులను అలాగే అమ్మా నాన్నలను మనం గౌరవించినంత కాలంగా, వాళ్ళు అందించిన బాటలో నడిచినంత కాలంగా మనకి ఎటువంటి కష్టాలు ఉండవు, ఎదుగుదలనే తప్ప వెనుకకు తిరిగే ఆలోచన ఉండదు. అలాంటి స్థితిలో ఈరోజు కొన్ని గంటలు కొన్ని నిమిషాలైనా మనం చక్కగా అమ్మ నాన్నను అలాగే గురువులను తెలుసుకున్నాం. నేను ఒక మాట చెప్తాను, పిల్లలకి కాదు ఇది, మనం కూడా ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే పెద్దలు మనం కూడా మన తల్లి గురించి కానీ తండ్రి గురించి కానీ కొన్ని సందర్భాలు పట్టించుకోకుండా, అందరని కాదు కొన్ని సందర్భాలు దూరం చేస్తున్నాం. అలా కాకుండా ఆ గొప్పతనాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం, అలాగే గురువుల గొప్పతనాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి, పిల్లలు పెద్దలందరూ కూడా నమస్కారం పెట్టుకోండి. ఒక్కసారి మన పురాతన సంస్థలు అందించిన ఇక్కడ ఉన్న వాళ్ళందరం మాతృదేవో భవ, మాతృదేవో భవ, మాతృదేవో భవ. మనసులోకి అమ్మను ఆహ్వానించుకోండి, అమ్మ పాదాలకు నమస్కరిస్తున్న భావనతో ఉండండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ. అలాగే మనసులోకి నాన్నను తెచ్చుకోండి, హృదయపూర్తిగా మనసులో నాన్నను పిలుచుకోండి, ఆహ్వానించుకోండి. పితృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ. शक्ति रामकृष्णे स्थिता सर्वविद्या स्वरूपां शारदां प्रणमाम्यहम्। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुतस्वरूपाय स्वामिने तापहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म
ఎవరేమి ఇచ్చినా ఎంగిలి చేయక కొంగు చాటున తెచ్చి దాచిపెట్టి, ఎవరేమి ఇచ్చినా ఎంగిలి చేయక కొంగు చాటున తెచ్చి దాచిపెట్టి, జ్వరము నాకున్నచో జాగారణము చేసి పత్యంబు నీ ఉండి స్వస్థపరచి, గాయంబు నాకైన కన్నీరు నువ్వుగార్చి కంటికి రెప్పవై కాపలుండి, గాయంబు నాకైన కన్నీరు నువ్వుగార్చి కంటికి రెప్పవై కాపలుండి, పస్తులు నీ ఉండి పాలను నాకిచ్చి దీర్ఘాయురస్తని దేవుళ్ళు మీరు, మీ పాద పూజ చేయ ముందుకొచ్చినము, ప్రేమతో దీవించి పెంపు చేయండి. కనిపించే దేవుళ్ళు గురువులు మీరు, మా గుండెల్లో కొలువైన దేవుళ్ళు మీరు. ఆట పాఠాలలో ఆనందమిచ్చి అరిగిపోయిన శుద్ధ ముక్కోలే నిలచి, ఆట పాఠాలలో ఆనందమిచ్చి అరిగిపోయిన శుద్ధ ముక్కోలే నిలచి, అజ్ఞాన చీకట్లు తొలగించి మీరు విజ్ఞాన జ్యోతులు వెలిగించుతారు. కనిపించే దేవుళ్ళు గురువులు మీరు, మా గుండెల్లో కొలువైన దేవుళ్ళు మీరు. చదువు సందేళ్లలో సంస్కారం ఇచ్చి చదువుల్లో సారాలు చక్కగా నేర్పి, బ్రతుకు మార్గము చూపి భవిష్యత్తునిచ్చి, మీ కన్నా బిడ్డలో కాపాడేటోళ్ళు. కనిపించే దేవుళ్ళు గురువులు మీరు, మా గుండెల్లో కొలువైన దేవుళ్ళు మీరు. ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము, ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము. మా గుండెల్లో గుడి గట్టి పూజించుతాము, మరిచిపోము మేము మదిలోన ఎప్పుడు అమ్మంటే ఎవరో తెలుసా, ఆ జన్మంటే ఏమో తెలుసా, నేలపై ఉదయించిన దేవతరా అమ్మ, కన్నీళ్ళు కనుమాలు కలబోస్తే ఆ జన్మ, అమ్మంటే ఎవరో తెలుసా. అలాంటి దేవతలైన అమ్మ నాన్నను ఒకసారి చక్కగా మనస్ఫూర్తిగా ఒకసారి చూడండి. అమ్మ మొక్కలో మొహం పెట్టి చూడండి, నాన్న మొక్కలో మొహం పెట్టి చూడండి. ఎప్పుడు చూసినా మీరు నాకు తెలుసు మమ్మీ లేక డాడీ అనొచ్చు, కానీ అమ్మ లోపల ఉన్న మాధుర్యత అందంగా కలుగుతాను. కాబట్టి ఇక నుంచి ఈ రోజు నుండి అందరూ కూడా అమ్మానే పిలవాలి, నాన్నను డాడీ కాకుండా నాన్ననే పిలవాలి. చక్కటి పూజలో భాగంగా అందరూ కూడా ఒకసారి చిన్నలు పెద్దలు అందరూ ఒకసారి కళ్ళు మూసుకుందాం. నమస్కారం అందరూ కూడా. నాకు కనపడిన వాళ్ళు బయట వరణాలు ఉండొచ్చు, దయచేసి అందరూ కూడా చక్కగా నా మాట వింటూ ఒక్కసారి అమ్మ ఒకసారి గుర్తు చేసుకున్నాం. అమ్మ వండేస్తాను ఒకసారి వింటాం అందరూ కూడా. ఎప్పుడు కలుగుతారు నేను చెప్తాను. మనకి కళ్ళు తెచ్చాక పాలకు ఎలా చేయాలా, ఏ రకం చేయాలి అన్ని వివరిస్తాను. మీరు ఇంతకుముందు అసలు శివాలయంకి వెళ్ళి అర్చన చేశారో లేదో తెలియదు, లేక గుడికి వెళ్ళి అభిషేకం చేశారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు చేసే అభిషేకం కావచ్చు, ఇప్పుడు చేసే పూజ కానీ చాలా చాలా గొప్పది. అలాంటి పూజకు అందరం సిద్ధంగా ఉందాం. ఒకసారి అమ్మను మరొకసారి మననం చేసుకుందాం. ఒకవేళ ఈ అమ్మ పాటను మీరు అందరూ వింటున్నప్పుడు ఒకవేళ మనసులో బాధ అనిపిస్తే కన్నులు వచ్చినా పర్లేదు. ఎందుకంటే అమ్మ మన గురించి ఎన్నిసార్లు ఏడిచిందో, ఎలా ఏడిచిందో. ఒక చెప్పు కాదు, ఒక గ్లాస్ కాదు, ఒక బిందె కాదు, ఎన్ని లీటర్లు నిండిపోయినాయి అమ్మ ఏడ్చినప్పుడు. అలాంటి అమ్మ గురించి నా రెండు కన్నీరు కాల్చినా తప్పు కాదు. శ్రద్ధగా అందరూ కూడా ఈ పాటను వింటుండండి. ఎవరు కలుగుతుంది నేను చెప్పారు.
నుంచి మనస్ఫూర్తిగా ఇప్పుడు మీ అమ్మాయి నిండుకొని ఉంది మీకు. అలాంటి స్థితిలో ఎంతమందికి మనసులో కొద్దిగా ఆవేదన అనిపించింది? చేతులెత్తండి ఒకసారి. బాధ కలిగించిన వాళ్ళు నిజంగా గురించండి. ధన్యవాదాలు. అది బాధ కాదు, ప్రేమ. ప్రేమ నిండినప్పుడు మనసులో నుంచి ఉవ్వెప్పే ఆ ఆవేదనే నిజంగా బాధ్యతను గుర్తు చేస్తుంది. అందుకే అమ్మాయిడ ఎప్పుడు కూడా, అమ్మ అంత కష్టపడి మనల్ని పెంచింది కాబట్టి అమ్మాయిడ ఎప్పుడు కూడా మనం అశ్రద్ధ చేయకూడదు, గుర్తుంచుకోండి. అందుకే మన పిల్లలు అలా అమ్మకు నుంచి దూరం కాకూడదు, నాన్న నుంచి దూరం కాకూడదు. ఆ ప్రేమ ఇంకా, బంధం ఇంకా పెరగాలన్న ఉద్దేశంగానే ఈరోజు జరుపుకునే చర్య. మరి పిల్లలు మనం అందరం ఇప్పుడు అమ్మ నాన్న పూజ చేద్దామా? అంటే మన నాన్న తెలుసుకుందాం. మనం కూడా మనసుతో జరిగే పూజలో భాగమవుతాం. ఇప్పుడు నెమ్మదిగా పిల్లలందరూ కూడా ఒకసారి అమ్మ నాన్న ఇద్దరు ఉన్నట్టుంటే, ఇక్కడ వచ్చినట్టుంటే అమ్మ కాలు తీసి ముందు తామలో పెట్టండి. నాన్న అనుకోవచ్చు, ఏంటి నేను పెద్దో కదా, కాదు ముందు అమ్మే గొప్ప. ఎందుకంటే మన సంస్కృతిలో, మన ప్రపంచంలో మాతృత్వాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి తర్వాత రెండో స్థానం నాన్నది. కాబట్టి నెమ్మదిగా రెండు చేతులతో కాలం పట్టి తామలు అమ్మకాలు పెట్టండి, అమ్మకాలు పెట్టించండి. ఒకవేళ అమ్మ నాన్న రాకుండా ఒక్కరే వచ్చారు, నాన్న ఒక్కరే వచ్చారు అనుకోండి, ఓకే నాన్నకాలు పెట్టించండి. అవకాశం లేక ఏదో పనుండే రాకపోవచ్చు, లేదా అమ్మ నాన్న ఇద్దరు రాలేదు, తాతయ్య రావచ్చు, లేక నాన్నమ్మ రావచ్చు, లేక ఇంకోరు రావచ్చు. వాళ్ళిద్దరు తాతయ్య నాన్నమ్మ వస్తే నాన్నమ్మ కాలు మీద పెట్టించండి, తర్వాత తాత కడదాం. లేక తాతయ్య ఒక్కరే వచ్చారు, వాళ్ళ కాలు పెట్టండి. ఓకే, చక్కగా ప్రేమగా మనస్ఫూర్తిగా రెండు చేతులు తీసి దాన్ని పెట్టండి. ఇక్కడ నిశ్శబ్దంగా వినండి నా మాట. ఎందుకంటే మనం చేసే ఈ పూజ అక్కడున్న ఆ దేవతలు హర్షిస్తారు. ఎందుకంటే అంత చక్కటి పూజ మనం చేసే పూజ కాబట్టి ప్రశాంతంగా చేద్దాం, అల్లరి లేకుండా చేద్దాం, మనస్ఫూర్తిగా చేద్దాం. పిల్లలు ఒకసారి కంటుది వజ్రాసన ఈజీగా ఉంటుంది మీకు కడగడానికి, పూజ చేయడానికి. వజ్రాసన కూర్చోండి. వెరీ గుడ్. ఇప్పుడు నెమ్మదిగా నీళ్లు తీసుకోండి. నీళ్ళు తీసుకొని నెమ్మదిగా కాళ్ళ పైన పోయండి. అమ్మ కాళ్ళ పైన పోయండి. పిల్లలు ఇద్దరు ఉన్నట్టుంటే ఒకళ్ళు నీళ్ళు పోసిన ఒకళ్ళు కడగండి. ఆదరణ పల్లికి పోయండి, ఒకళ్ళు కడగండి. సగం పోయండి, సగం మళ్ళీ నాన్నకాలు కడగాల. శుభ్రంగా కడగండి రెండు చేతులతో. చెప్పండి, మాతృదేవో భవ. ఈ మంత్రం చెప్పుకుంటూ చెప్పాలి, మాతృదేవో భవ. పిల్లలే కాదు, పెద్దలు కూడా చెప్తాం మనం కూడా. హాల్ అంతా మాతృదేవతో నిండిపోవాలి. మాతృదేవో భవ, మాతృదేవో భవ. ఒకవేళ చిన్న పిల్లలు ఉంటే మీరు హెల్ప్ చేయడం, వాళ్ళకి ఎలా కడగాలో చెప్పండి. అందులో కొందరు తెలియదు, ఫస్ట్ టైం కాబట్టి చక్కగా రెండు చేతులతో రాసి కడగమని చెప్పండి. చీల ఉన్న వరకు అడికాళ్ళు, పాదాలు, కాళ్ళ వేళ్ళని కూడా మాతృదేవో భవ అంటే చెప్పాలి. మాతృదేవో భవ, మాతృదేవో భవ. రెండు చేతులతో చక్కగా రాసి కడగండి. మాతృదేవో భవ. నాన్న కూడా వచ్చినట్టుంటే అమ్మ కాలు తీసి పక్కన పెట్టి నాన్న కాళ్ళు కూడా దాన్ని పెట్టించండి. మాతృదేవో భవ. ఇప్పుడు నాన్న కాళ్ళు దాన్ని పెట్టించండి. పితృదేవో భవ. మిగతా నీళ్ళతో నాన్న కాళ్ళు పెట్టండి. పితృదేవో భవ. ఇప్పటికి ఎట్లా చెప్పండి అందరూ, పితృదేవో భవ. ఒక చేత పోస్తూ ఒక చేత కడగండి. పూర్తిగా నీళ్ళు పోసిన తర్వాత రెండు చేతులు రాసి కడగండి. పితృదేవో భవ. చెప్పాలి, గట్టి చెప్పాలి. పెద్దలు పిల్లలందరూ చెప్తాం, పితృదేవో భవ. మన అమ్మని మనం తెలుసుకున్నాం, పితృదేవో భవ. నాన్నకాలు గట్టిగా ఏంటంటే చాలా దూరం వెళ్ళొస్తున్నాడు, మళ్ళీ బాగుంటుంది. పూర్తిగా పోవాలి. ఇప్పుడు పితృదేవో భవ, పితృదేవో భవ. పూర్తి చక్కగా మీరు పూర్తి చక్కగా కడగండి. పితృదేవో భవ. శివార్చన చేసినప్పుడు, శివలింగాన్ని అర్థం చేసినప్పుడు ఇంత పూర్తిగా భగవంతుడు కలుగుకోలేదు, కానీ మీ అమ్మలను పాదాలు కడుగుతున్నాడు. నిజంగా భగవంతుడు అర్చిస్తున్నాడు. చక్కగా కడగండి, ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో. పితృదేవో భవ. పక్కన పెట్టండి. ఆ కలపైన నీళ్ళు చల్లుకోండి. అనండి, మాతృదేవో భవ. పిల్లలు కలపైన నీళ్ళు చల్లుకోండి. ఒక్కసారి
ఇలా తలపైన చదవండి, హాయిగా ప్రశాంతంగా చదవాలి. పితృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ. నెమ్మది ఆ కాపాలని ఆ కుర్చీ కింది కొద్దిగా వెళ్ళి చెప్పండి. ఇబ్బంది లేకుండా పూజ చేసినట్టు కుర్చీ కింద నెమ్మది చెప్పండి, నీళ్ళు పడిపోకుండా. మాతృదేవో భవ. ఒక్కొక్కసారి ఇది ఒక స్కూల్లో చేస్తున్న పిల్లడు నాపకి మర్చిపోయాడు, ఆ పిల్లోడు షర్ట్ తీసి తుడిచాడు. నాకు ఎంత అనిపిస్తుందంటే ఆ ప్రేమ ఆప్యాయత చూస్తుంటే ఆ భక్తి శ్రద్ధ అనేది అక్కడ నుండే మొదలవుతుంది, చిన్ననాటి నుండే. కాబట్టి మీకున్న ఆ నాటితో కావచ్చు టవల్ శ్రద్ధగా చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ. అమ్మా నాన్న కాళ్ళు పక్క పక్కన పెట్టించండి, పక్క పక్కన. ఇప్పుడు ఇద్దరి కాళ్ళ పైన నేను చెప్తున్నట్టు వేస్తుండండి. అమ్మ కాళ్ళ పైన, నాన్న కాళ్ళ పైన. పసుపు వేయండి, పసుపు చల్లండి. చెప్పండి. మాతృదేవో భవ. చల్లండి. బొట్టిన వేలు పైన, అన్ని వేళ్ళ పైన, కాళ్ళ పైన పూర్తిగా చల్లాలి. నాన్న పైన, నాన్న కాళ్ళ పైన, అమ్మ కాళ్ళ పైన, ఇద్దరు కాళ్ళ పైన. సార్ నేను చెప్పాను చెప్తున్నాను, పసుపు చల్లుతూ చెప్తుండండి. మాతృదేవో భవ. గట్టి చెప్పాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ. శివలింగం పైన లేక గుడిలో మీ దేవుడి పైన ఎట్లా చల్లుతారో అట్లా చల్లండి, పూర్తిగా చల్లండి. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఆ ప్లేట్లది మళ్ళీ మనం ఇంటికి తీసుకోవాలి కాదు, ఆ పసుపత్తు చల్లేసరి అమ్మ కలిపైన, నాన్న కలిపైన పచ్చగా అయిపోవాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, తమ్ముడు అతిథి దేవో భవ. నిదానంగా చేయండి, తొందరద్దు. చాలా ప్రశాంతంగా భక్తితో చేయండి, ప్రేమతో చేయండి. కుంకుమ తీసుకోండి. మాతృదేవో భవ. అమ్మ అబ్బాయికి అమ్మాయికి కుంకుమ పెట్టండి, మీరు పెట్టుకోండి అమ్మా. మాతృదేవో భవ. పిల్లలకు కొట్టినట్టు లేకుంటే పిల్లలకు పెట్టేవాళ్ళు పెట్టవచ్చు అమ్మ, తల్లిదండ్రులు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ తర్వాత పిల్లలు పసుపు కుంకుమ అమ్మ కాళ్ళకి, నాన్న కాళ్ళకి కుంకుమ చల్లండి. ఇప్పుడు మాతృదేవో భవ, పితృదేవో భవ. అందరూ ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఆయన పుష్పాలు పెట్టండి. మాతృదేవో భవ, పితృదేవో భవ. పెడుతూ ఉండండి, చెప్తున్నంత వరకు పూర్తి అయ్యారు పుష్పాలు. మాతృదేవో భవ. పితాలు కూడా చెప్పండి. పితృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ. మీరు తెచ్చిన పుష్పాలతో కాళ్ళు నిండిపోవాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ. చల్లని కాళ్ళపైన. మాతృదేవో భవ. భక్తిగా, ప్రేమగా, ఆప్యాయతగా, గౌరవంగా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. పుష్పాలు మొత్తం అయిపోయిన తర్వాత నెమ్మదిగా అక్షింతలు తీసుకోండి. సగం అమ్మ నాన్న చేతికి ఇవ్వండి, అప్పుడే వేయద్దు. నాన్న అమ్మ నాన్న కూడా మీ చేతిలో పట్టుకుంటారు, అప్పుడే వేయరు, చేతిలో పట్టుకుంటారు, అక్షింతలు. సగం మీ చేతిలో తీసుకోండి, సగం పిల్లలకి ఇవ్వండి అని చెప్తున్నట్టుగా అమ్మ నాన్న కాళ్ళు